చూడండి, ఈ మొదటి వచనములు అంటే మొదటి 2 వచనాలు ఏంటనంటే విపత్కర పరిస్థితి నలుదిక్కుల నుంచి. రెండోదిగా రెండో దినవృత్తాంతాలు 20 అధ్యాయం 3-4 వచనాల్లో ఉపవాస దినము చాటించారు, దేవుని యొద్ద విచారణ చేశారన్నమాట. దేవుని యొద్ద విచారణ చేశారు. మరి మనము దేవుని దగ్గర విచారణ చేస్తున్నామా? మనకేమైనా విపత్కర పరిస్థితి వస్తున్నప్పుడు ఉపవాసం ఉండి, చాలామంది పిల్లరా నేను కొత్తలో అలా ఏంటంటే కొత్తలో రక్షించబడిన తర్వాత అలా చేశాను, ఇలా చేశాను, క్రొత్తలో అంత చేశాను, క్రొత్తలో ఎంత చేశాను చెప్పి పిల్లరా అని చెప్తూ ఉంటారు అన్నమాట. క్రొత్త అంటున్నామంటే ఇప్పుడు రోత చెప్పండి ఒకసారి అండి. క్రొత్త అంటున్నామంటే ఇప్పుడు రోత కాదు కదా. రక్షించబడినటువంటి మొట్టమొదటి పరిస్థితిలో మన పరిస్థితి ఎలా అయితే ఉందో, ఇప్పుడు కూడా మన పరిస్థితి, మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ యాత్ర అదే విధంగా ఉండాలండి. అదే విధంగా మనం కొనసాగించుకోవాలి. అలాగే పిల్లరా చూడండి, కంటిన్యూ చేయండి. 5వ వచనం అండి. 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరములో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిరి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంటే 5వ వచనం నుంచి 12వ వచనం వరకు యెహోషాపాతు రాజు జనులందరి మధ్యలో నిలవబడి దేవుడు ఇదివరకు వారితో చేసినటువంటి ఆ నిబంధన అంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని, ఆ నిబంధన వారికి జ్ఞాపకం చేస్తూ, దేవా నీవే మా దిక్కని ప్రార్థన చేస్తున్నారనమాట. ఇక్కడ ఎక్కడి నుంచి 5వ వచనం నుంచి 12వ వచనం వరకు అక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి పిల్లరా. ఈ 8వ వచనములో అంటాడు చూడండి సార్, ఇక్కడ వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు నీవే, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, నీవే మా దిక్కని, నీవే మా ఆశ్రయ దుర్గమని మేము ప్రార్థన చేశాం. మేము ప్రతిసారి కూడా మాకు అసలు ఏ పరిస్థితి అయినా సరే నీవే మా దిక్కు ప్రభువా. మాకు కరువు వచ్చినా సరే నీవే మా దిక్కు, మాకు తెగులు వచ్చినా సరే నీవే మాకు దిక్కు, మాకు భయం కలిగిన నీవే మాకు దిక్కు, మాకు ఎవరెవరో వచ్చి మా రాజ్యం మీదకి, మా కుటుంబాల మీదకి వారు ఏలుబడి చేస్తూ ఉంటే, వారు పెత్తనం చేస్తూ ఉంటే, మా మీద వారు పై చెయ్యి సాధిస్తూ ఉంటే, దేవా నీవే కదా మా రాజు, నీవే కదా మాకు ఆశ్రయం, నీవే కదా మాకు మహారాజు అని చెప్పి ప్రభువా ఈ మందిరమందు చేరి మేము చేసినటువంటి ప్రతి ప్రార్థన మీరు ఆలకించి మాకు ఉత్తరం ఇస్తున్నారు కదా. ఈసారి కూడా మా పరిస్థితి బాగోలేదు, ఈసారి కూడా మా యొక్క స్థితిగతులు బాగోలేదు, కాబట్టి మా ప్రార్థన ఆలకించవా, మాకు సహాయం చేయడానికి మా మధ్యలోనికి దిగిరావా. ఆమె చెప్పండి అందరు గట్టిగా, మా మధ్యలోనికి దిగిరావా. చూడండి పిల్లారా, చాలామంది ఏంటండి ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసముతో, నమ్మకముతో ఇది జరుగుతుందా, జరగదా, ఈ పరిస్థితి ఏంటి అసలు అని పిల్లారా వారి యొక్క భయాన్ని బట్టి అవిశ్వాసాన్ని కనపరుస్తుంటారు అనమాట. భయాన్ని బట్టి ఏమొస్తుందనంటే అవిశ్వాసం వస్తుంది. అందుకనే పిల్లారా భయం అనేది పిల్లారా భయపడతాం, ఆ పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితిలో కూడా నీ మనస్సు నిలుపుకోవాలి. అందుకనే మానవుని మనసు అంట కోతి వంటిదంట. ఎలాంటిదంటండి, ఎలాంటిది? కోతి వంటిదంట. ఇది ఒక స్టెబిలిటీగా ఉండదు. ఇప్పుడు చూడండి, కోతి ఉండదు అనుకోండి, చెట్ట ఏంటండి, చెట్ట చివరి కొమ్మ ఎక్కేస్తుంది, కొంతసేపు అక్కడ ఉంటుందా, మళ్ళీ అక్కడ మళ్ళీ కిందకి పోతుంది, మళ్ళీ మధ్యకు వస్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది, మళ్ళీ గోడ ఎక్కుతుంది, మళ్ళీ ఏంటండి కొంపలు ఎక్కేస్తుంది మళ్ళీ. అవునంటారు కాదంటారా? అంటే అందుకనే మనిషి యొక్క మనస్సు ఎలాంటిదంటే పిల్లరా కోతి వంటిది అన్నాడు. మనం దాన్ని నిలపలేం ఆ పరిస్థితిలో, కాబట్టి మనం నిలుపుకోవాలి. దేవుని దగ్గర నుంచి నువ్వు అద్భుతం చూడాలంటే నీ మనసు నిలుపుకోవాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. దేవుని చేత నువ్వు ఆశీర్వాదించబడాలంటే పిల్లారా నీ మనసు నిలుపుకోవాలి. నీ మనస్సు నిలుపుకొని ప్రభు చెంత చేరి, ప్రభు మందిరమందు చేరి విచారణ చేయాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో. ఈ ఉపవాస దినాలు ఎందుకు అని అంటే పిల్లారా, గతించిన దినం
మీ జీవితాల్లో దేవుడు ఎన్నెన్నో చేశాడు. చేశాడు చెప్పండి పిల్లారా, చేశాడు చెప్పండి మీరు అందరూ కూడా. గతించిన దినాల్లో పిల్లారా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీ కుటుంబాల పట్ల, మీ జీవితాల పట్ల దేవుడు చేశాడండి. ఒప్పుకోవాలి అందరూ కూడా. అందుకని పిల్లారా, ఆ దేవుడే మీరు ఏ అక్కరతో వచ్చి ఉన్నారో, మీరు ఏ అద్భుతాన్ని చూడాలని మీరు ప్రార్థిస్తూ ఉన్నారో, మీ కుటుంబాల్లో ఏ అసమాధానం కోసం మీరు ఈ దినమందు చేరి ప్రార్థిస్తూ ఉన్నారో పిల్లారా, గతించిన దినము దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి ఆ ప్రతి అద్భుతం తలంచుకోండి. యెహోషాపాతు రాజు అదే చేస్తూ ఉన్నాడు. దేవా నీవే మా దిక్కు కదా ప్రభువా, గతించిన దినాల్లో నీవే కదా మాకు ఆశ్రయం అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడండి. కాబట్టి జనులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను కూడా పిల్లారా, నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నేను మీకు చెప్తా ఉన్నాను. గతించిన దినాల్లో మీ విశ్వాస యాత్రలో, మీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు పిల్లారా. ఏంటండి, కరోనా లాంటి కష్టకాలం దాటి వచ్చేసాం మనం, అవునంటారు కాదంటారా? కరోనా లాంటి కష్టకాలంలో భయంకరమైనటువంటి ఏంటండి శ్రమల్లో ఆరోగ్య పరిస్థితి బాగోక కోట్లు ఖర్చు పెట్టినా సరే ప్రాణాలని దక్కించుకోలేకపోయారండి. ఈరోజు మనందరం కూడా ఈ పరిస్థితిలో ఉండి ప్రభువుని గణపరిచి ప్రభువుని మనందరం కూడా ప్రార్థన చేస్తామంటే పిల్లరా, మన నీతి కాదు, మన నీతి కాదు, ఆయన నీతిని బట్టే, ఆయన కృపను బట్టే. ఏంటండి, ఆయన కృపను బట్టే. కొంతమంది అంటారు అనమాట, ఇతరులకి తీర్పు తీరుస్తూ ఉంటారు కొంతమంది. ఆడు అలా చేశాడు కాబట్టే అలా అయిపోయాడు, అవునంటారు కాదంటారు. ఆడలాగా ఉండేవాడు కాబట్టే అలా రాలిపోయాడని చెప్తే మనం ఇది ఇతరుల గురించి మనము తీర్పు తీరుస్తూ ఉంటాం అన్నమాట. యేసు ప్రభువారు వచ్చారు కదా ఫస్ట్ రాకల్లో. ఎలా వచ్చారు? మనల్ని రక్షించడానికి వచ్చారు ఆయన, అవునంటారు కాదంటారు. తన ప్రాణాన్ని మన కొరకు పిల్లలు అర్పించుకొని తన రక్తాన్ని చిందించి ఆయన మన కొరకు చనిపోయి పిల్లరా మనల్ని అందరినీ కూడా బ్రతికించడానికి వచ్చాడు ఆయన. అందుకనే ఇప్పుడు యేసు ప్రభువారు అంటారు, నేను తీర్పు తీర్చడానికి రాలేదంటాడు అనమాట. ఇప్పుడు మొదటి రాకల్లో అంటే ఆయన మన కొరకు చనిపోవడానికి వచ్చినప్పుడు, మరి ఆయనే తీర్పు తీర్చడానికి రానప్పుడు మనం ఎవరని చెప్పండి ఒకసారి. మనం ఎవరమండి? ఆడిలాగా ఈడిలాగా రండి, ఆమె ఇలాగా ఈమె ఇలాగా అని చెప్పి పిల్లల వాళ్ళ గురించి వీళ్ళ గురించి అరుగుల మీద కూర్చొని, అరుగుల మీద కూర్చొని ముసలం ముచ్చట్లు కొంతమంది. అయ్యో సహవాసంగా కూర్చొని ప్రార్థన చేద్దామే, మన కుటుంబాల్లో ఇది కదా మన పరిస్థితి, మన జీవితంలో ఇవి కదా మన పరిస్థితులు. ఏంటండి, కొంతమంది అస్సలు ప్రార్థన చేయరండి. ఎలాంటి పరిస్థితి అయినా సరే కష్టమైన అనుభవిస్తారు కానీ ప్రార్థన చేయరు, శ్రమ అయినా అనుభవిస్తారు కానీ, ఆ దరిద్రమైన అనుభవిస్తారు కానీ ప్రార్థన చేయరండి. అసలు ఎందుకో మరి ఆ ప్రార్థన చేయడానికి అసలు మనసు రాదు. గర్వం అండి కొంతమందికి, విశ్వాసుల్లో ఇది ఉంటుందంట. ఏముంటుంది తెలుసా మీకు? గర్వం ఉంటుందంట. ఏముంటుందండి? ఇలాగే ఏంటండి, ఇలాగే ఈ రోడ్లు వెనకాల రోడ్డు ఉంది కదా, ఈ వెనకాల రోడ్డు ఒక ఆంబోతు నిలబడిందంట. ఆంబోతు నిలబడిందంట. ఆంబోతు నిలబడితే ఆ ఆంబోతుని చూసి ప్రతి ఒక్కరు కూడా పక్కన వెళ్ళిపోతున్నారంట. పక్కన వెళ్ళిపోతుంటే ఈ ఆంబోతు అనుకుందంట, అబ్బా అదిగో చూసావో నా లెవెల్ ఏంటో తెలుసా, ఇది నా లెవెలు, నేను నిలబడితే ఎవడైనా సరే పక్క నుంచి వెళ్ళిపోవలసిందే అన్నాడంట. అనుకుందంట అది. సర్లే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్డు ఎక్కేసింది. ఏ రోడ్డు? ఈ రోడ్డు ఎక్కింది అనమాట. ఈ రోడ్లో కూడా నుంచుంటే ఆ బస్సులు, కార్లు, లారీలు, ఆటోలు అన్నీ కూడా తప్పించుకెళ్ళిపోతున్నాయి అనమాట. ఇదేంటి, దీనికి ఇంకా మదం ఎక్కేసింది. ఏమెక్కేసింది? దీనికి ఇంకా మదం ఎక్కేసింది. దీన్ని పొగరు నెత్తికెక్కేసి ఏంటండి ఇంకా ఛాతీ ఎలా పెరిగిపోయిందనమాట. ఎలా పెరిగిపోయిందండి? ఇలా పెరిగిపోయిందనమాట. నాకు లేదండి ఏంటండి, నేను లావుగా కూడా లేను, చూపిస్తామంటే ప్రైజ్ లాట్. ఏంటండి ఇలా పెరిగిపోయిందనమాట. ఇంకా ఇలా కాదని చెప్పేసి నేషనల్ హైవే ఎక్కేసింది. ఏమెక్కేసిందండి? నేషనల్ హైవే ఎక్కేసింది అనమాట. అక్కడ కూడా వస్తున్నటువంటి ఆ బళ్ళన్నీ కూడా తప్పించుకెళ్తున్నాయి అనమాట. ఇది ఇంకా పెరిగిపోయింది అనమాట. ఎలా పెరిగిపోయింది ఇంకా. బా చూసావా నా పరిస్థితి, అసలు ఏంటండి నా అంతటో లేడు, నేను లేకపోతే అసలు అంటే ఈ పరిస్థితుల్లో అసలు లేదు, నేనుంటేనే సమస్యలు జరుగుతాయి, నేనుంటేనే ఏంటండి
నేను ఉంటేనే, నేను నిలబడితేనే, నేను మాట్లాడితేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి అంటే అది ఈసారి రైలు పట్టాలు ఎక్కేసిందండి. ఏమెక్కేసింది? చెప్పాలి. రైలు పట్టాలు ఎక్కేసింది. రైలు పట్టాలు ఎక్కేస్తే ఈ రోడ్లో నుంచుంది, తప్పించుకెళ్ళిపోయినాయి. ఆ రోడ్లో నుంచుంది, తప్పించుకెళ్ళిపోయింది. ఎన్హెచ్లో నుంచుంది, తప్పించుకెళ్ళిపోయినాయి. ఇది ఇంకా సరిపోక రైలు పట్టాలు ఎక్కేస్తే పిల్లరా 120 స్పీడ్లో వస్తుందండి విశాఖ ఎక్స్ప్రెస్. వస్తూ ఉంటే ఇది ఎలా చూస్తుంది అనమాట, కళ్ళు పెద్దవి చేసుకొని రండి గర్వంతో చూస్తూ ఉంటే ఇన్ని ఆగినాయి, ఇది ఆగదా అని చెప్పి నుంచుందనమాట. అలా నుంచుంటే పిల్లారా అలాగే నుంచుందనమాట. అలాగే చూస్తుందండి. ఒక్కసారిగా వచ్చిందండి, ఒక్క గుద్దుగుతుంది అంతే, తునాతునకలు అయిపోయిందండి. దీనికి అర్థం చెప్పనా? గర్వం నాశనమునకు ముందు, అది పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది అనమాట. చెప్తాడు సేవకుడు గద్దిస్తాడు. అందుకనే పిల్లరా వినయము గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. యెహోషాపాతు రాజు పిల్లరా అలాగ ప్రార్థన చేశాడండి. 13వ వచనం చదువు పిల్లరా. అంటే ఇక్కడ ఈ 13వ వచనంలో ఎవరెవరు ఉపవాసం చేశారు చూడండి, అక్కడ చూడండి పిల్లరా. ఎవరెవరు ఉపవాసం చేశారు? యూదా వారందరూ తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి. చూడండి పిల్లరా, ఇక్కడ ఎవరెవరు ఉపవాసం చేశారు? యూదా వారందరూ, శిశువులు, భార్యలు, పిల్లలు అందరూ. యూదా వారందరూ, పురుషులేంటి, స్త్రీలేంటి, పిల్లలేంటి, శిశువులు కూడా. అంటే ఏంటి శిశువులు అంటే ఎవరు పిల్లరా? పాలు తాగే పిల్లలు అనమాట. వాళ్ళకు కూడా పిల్లలు. అంటే ఉపవాస ప్రార్థన ఎంత బలమైందో మీరు ఒకసారి చూడండి. నేను చెప్తున్నాను పిల్లరా, మీరు 9:30 నుంచి 1 గంట వరకు మొన్న వచ్చాను. మొన్న సన్నీ చెప్పారనమాట, ఇక్కడ వాకింగ్ చెప్పారు కదా, నేను మొన్న వచ్చాను అనమాట. ఇక్కడ కూర్చున్నాను. మీరు చూడలేదు మరి రండి. నేను ఎక్కడ కూర్చున్నాను అనమాట. మీ అందరూ కూడా పిల్లరా అందరూ కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందని అంటే 9:30 స్టార్ట్ అయిందని చెప్పారనమాట. అప్పటి నుంచి వచ్చి మీరు ఒకరొకరుగా మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే మళ్ళీ వాక్యం అయిపోయింది, మళ్ళీ ప్రార్థన చేశారు. మరలా వాక్యం అయిపోయిందని మరలా ప్రార్థన చేశారండి. నిజంగా ఉపవాస ప్రార్థనకే చెప్తున్నాను కదండి, మీరు న్యాయం చేస్తున్నారనమాట. ఏం చేస్తున్నారు? నిజమే మరి. ఉపవాస ప్రార్థన అంటే పిల్లరా దేవునితో సహవాసం చేయటం, ఆయనతో మాట్లాడటం, సరి చేసుకోవటం, వాక్యాన్ని ధ్యానించటం, సిద్ధపాటు కలిగి పరలోక రాజ్యం చేరిపోవటం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మీరందరూ కూడా పిల్లరా, మీ పిల్లలందరూ కూడా, మీరందరూ కూడా ఎంతో ఓపికతో, ఎంతో పిల్లరా సమర్పణ కలిగి ఉపవాసం ఉండి మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. నేను చెప్తున్నానండి సేవకునిగా, మీ అందరి జీవితంలో దేవుడు
ఖచ్చితంగా అద్భుతం చేయనుగాక. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారు, మీరు వేటి కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారు, అడుగు వాటికంటును ఊహించు వాటికంటును అత్యధికముగా చెయ్య శక్తి కలిగిన దేవునిగా ప్రత్యక్షమై మీ జీవితాల్లో నా దేవుడు మేలు చేయునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ప్రియులారా చూడండి సార్, చదవండి అమ్మ 13-14 వచనం నుంచి. అప్పుడు మతన్యాకు పుట్టిన ఆ యెహీయేలు కుమారుడైన బెన్యాకు జననమైన ఆ జక్రయ కుమారుడును ఆ ఆషాపు సంతతి వాడును ఉమ్, లేవీయునగు అహజయేలు సమాజంలో ఉండెను. ఉమ్, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా ఉమ్, అతడు ఇలాగు ప్రకటించును, ఉమ్. యూదావారలారా, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, యెహోషాపాతు రాజా, మీరందరిని ఆలకించుడి. మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు ఈ భయపడకుడి. గొప్ప సైన్యమును చూచి మీరు మీరు భయపడొద్దు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి పిల్లలు, ఇక్కడ వాళ్ళందరూ ప్రార్థన చేశారా? టైం పట్టిందా? టైం పట్టిందండి ఆయన ఉత్తరం ఇవ్వడానికి? ఆయన తన ప్రజలతో మాట్లాడడానికి టైం పట్టిందా? చెప్పాలి మీరు అందరు కూడా. పట్టలేదు టైం అసలు. వెంటనే పిల్లలారా, వెంటనే దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? యహాజీయేలు మీదకి వచ్చింది అనమాట. యహాజీయాల మీదకి దేవుని ఆత్మ వచ్చి ప్రేరేపిస్తుంది అనమాట. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఈ పరిస్థితిని చూసి మీరు భయపడబాకండి. ఈ పరిస్థితిని అంటే ఈ గొప్ప సైన్యమును చూసి, ఈ గొప్ప ఆర్థిక సమస్యలను చూసి, అనారోగ్య సమస్యలను చూసి, మీ ఆత్మీయ పరిస్థితిని చూసి మీరు భయపడబాకండి. ఎందుకనంటే పిల్లారా, మీరు కాదు యుద్ధం చేయబోతుంది, దేవుడి మీ పక్షము నుండి యుద్ధం చేయబోతా ఉన్నాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, పేతురు గారినేమో చెరసాల్లో పెట్టేశారు. పేతురు గారి గురించి సంఘం ఎలా ప్రార్థన చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చెయ్యుచుండిరి. అంటే ఆపలే, ప్రార్థన చేసి ఊరుకోలే. వస్తాడులే, ఎలాగో యాకోబుని చంపేశారు కదా, మన సేవకుని కూడా తలనరికి చంపేస్తారులే అని చెప్పి, ఇది జరిగేదే కదా, రేపొద్దున ఎలాగో ఈ నైట్ గడిస్తే, ఈ రాత్రి గడిస్తే రేపొద్దున పేతురు గారిని తీసుకెళ్ళి తలనరికి చంపేస్తారు, ఇంకెందుకు ప్రార్థన చేయడం అని చెప్పేసి అలా ప్రార్థన చేసి ఊరుకుండిపోయారా? చెప్పండి ఒకసారి. వారు ప్రార్థన చెయ్యుచుండిరి అని ఉంటుంది అనమాట. అక్కడ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమో పిల్లారా, పేతురు గారి చెరసాల్లో ఏంటండి, నేను చెప్తాను పిల్లారా, పేతురు గారిని విడిపించింది ఎవరండి? ఎవరు చెప్పండి, మీరు చెప్పాలి. దోత కదండి. పేతురు గారిని విడిపించింది దోతే. కానీ పిల్లారా, ఆ దోతని చెరసాల దగ్గరికి రప్పించింది ప్రార్థన. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది పిల్లారా? పేతురు గారిని విడిపించింది దోతే, కానీ ఏంటి, ఆ చెరసాల దగ్గరకు దోతను రప్పించింది సంఘం యొక్క ప్రార్థన. ఆమె చెప్పండి గట్టిగా. అంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వారు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ దేవుడు పనిచేస్తున్నాడు అనమాట. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే మీ ఇంట్లో అలా పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీ ఆత్మీయ జీవితంలో పనులు జరుగుతూ ఉంటాయి. ఆమె చెప్పుకోండి అందరు గట్టిగా. మీ కుటుంబంలో సమాధానం కలుగుతూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగానే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా దేవుడు తీరుస్తున్నాడు అనమాట. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే, మీరు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన కార్యాన్ని ప్రత్యక్షపరచబోతామన్నాడు పిల్లారా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఇక్కడ యహాజీయేలును దేవుడు నిలబెట్టుకున్నాడు. అక్కడ మీరు భయపడకండి, జడీకండి. ఫస్ట్ పిల్లారా, యెహోషాపాతు భయపడ్డాడు కదా, మీరు భయపడ్డారా? మీరు భయపడ్డారా? మనందరం భయపడ్డాం కదండి. మన పరిస్థితులను బట్టి మనందరం భయపడ్డాం పిల్లారా. ఆ భయపడినటువంటి పరిస్థితుల్లోనే దేవుడు పిల్లారా ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఏమని మాట్లాడుతున్నారు? భయపడకండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఈ గొప్ప సైన్యమును చూసి మీరు భయపడబాకండి, నేనే వారితో యుద్ధము చేస్తాను, నేనే మీ పక్షమున ఉండి మీ కార్యమును సఫలము చేస్తాను. జడియబాకండి, భయపడబాకండి. నిశ్చయముగా ఆ గొప్ప సైన్యం మీద మీకు విజయాన్ని ప్రకటించబోతా ఉన్నానని చెప్పి పిల్లారా, అక్కడ ఆ యొక్క దాసుని యహాజీయేలుని దేవుని నిలబెట్టుకుని పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడుతున్నారు అనమాట. అంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే కార్యం జరగాలి. అలాంటి ప్రార్థన చేయాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే
ఆ, చూడండి ఇక్కడ యాకోబు ఉన్నారు. యాకోబు ఎలా ప్రార్థన చేశారు ఏంటండి? మగసిరి గలవాడే. ఎవరైనా ఎలాగండి? మగసిరి గలవాడే ప్రార్థన చేశాడంట. మగసిరి అంటే పిల్లరా కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన అండి? కన్నీటి ప్రార్థన. చూడండి, నేను చెప్తాను అనమాట. మీ పురుషులు లేరు కదా, ఆదివారం వస్తారు కదండి ఇక్కడికి, ఆదివారం వస్తారు కదండి. మీ భర్తలకు చెప్పండి, మీ భర్తలు కన్నీటి ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలండి? మీరు ఎలాగో చేస్తారు కదా, చేస్తారు చెప్పండి సార్, చేస్తారు కదండి. మీరు ఎలా కన్నీటి ప్రార్థన చేస్తారు, మీ భర్తలు కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను ఇలా అంటున్నా, బాధపడకండి, వాక్యం చెప్తున్నాను అనమాట. కన్నీటితో ప్రార్థన చేసేవాడు మగుడు అనమాట. మీకు అర్థమైందా? అర్థమైందా మీకు? కన్నీటి నిజమండి. మరి మగసిరి గలవాడే దేవునితో పడాడంటే, దేవా నువ్వు నన్ను దీవిస్తావా, దీవించవా, ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించమని చెప్పారా, పట్టుకుని ఎలాడేసాడండి ఆశీర్వాదం కోసం. ఆ రాత్రి గడిస్తే చాలు తన కుటుంబీకులందరినీ కూడా, తన దాసీల్ని, తన భార్యను, తన పిల్లల్ని, తనకున్న సమస్తాన్ని అంతటిని కూడా పిల్లారా ఆ రేవు దాటించేసి ఆ ఎబ్బోకు రేవు పక్కన నుంచోని పిల్లారా మోకరించాడు. మోకరించి పిల్లారా, దేవా నీవే నా దిక్కు ప్రభువా అని చెప్పి, నీవు ఈ నైట్, ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నిన్ను విడిచిపెట్టను. దెబ్బ కొట్టాడంటే దేవుడు విడిచిపెట్టాడా? పట్టుదలతో పిల్లారా పట్టు విడవకుండా ప్రార్థన చేయాలండి. ఆమె చెప్పండి అందరు గట్టిగా, పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి, విసిగిపోకుండా ప్రార్థన చేయాలి, దేవునిపై ఆధారపడిపోయి ప్రార్థన చేయాలి. పరలోకము నుంచి పిల్లారా ఆయన సైన్యాన్ని, ఆయన యొక్క కార్యాన్ని దింపేటువంటి ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి. ఒక సేవకుడు అంటారు ఇలాగా, క్రైస్తవునికి ప్రార్థన అంట, విశ్వాసికి ప్రార్థన ఎలాంటిది అంటే ఊపిరి వంటిది. మన జీవితంలో ప్రార్థన జీవితం అంటే, ప్రార్థన అనే టైం, అనే సమయం మన జీవితంలో లేదనుకోండి, చచ్చిపోయావంతే. మనం చచ్చిపోయావంతే. బ్రతుకున్నావన్న పేరుంది కానీ నీకు, నువ్వు ఏ నాడైనా సరే, ఏ రోజైనా సరే ప్రభు సన్నిధిలో ప్రార్థించావా? నీ పరిస్థితి అంటే నీ యొక్క స్థితి ఏంటో తెలుసు నీకు, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. అయినా సరే ప్రార్థించలేని బద్ధకస్తులండి కొంతమంది విశ్వాసులు. దేవునితో మాట్లాడలేనటువంటి పరిస్థితి అండి కొంతమందికి. అంత రెక్లెస్ ఏంటో కొంతమందికి. నీ పరిస్థితి ఏంటో, నీవేంటో అన్నీ తెలుసు కొంతమందికి, అయినా సరే ప్రార్థన చేయరండి. సైతాన్ గాడు అన్నీ చేస్తాడు. సైతాన్ గాడు అన్నీ చేస్తాడు. వాడు రెండు చేయడు. చెప్పనేంటో, ఒకటి ప్రార్థన చేయడు, రెండు కానుక ఇవ్వడంట. మీకు నిజమండి, నవ్వుతున్నారండి మీరు, వాస్తవం ఇది. ఏసన్న గారి దగ్గరికి ఒకరోజు సాతాను గాడు వచ్చాడంట. వచ్చి, ఏసన్నా నువ్వు బాగా పాటలు పాడతావు, నేను కూడా పాడతానన్నాడు వీడు. ఎవడాడు? లూసిఫర్, సాతాను. ఏసన్నా నువ్వు వాక్యం బాగా చెప్తావు, నేను కూడా చెప్తాను అన్నాడు. యేసుప్రభుకి చెప్పాడు వీడు. ఎవడాడు? ఈ దిక్కుమన్నాడు కదా. సరేలేరా సైతానిగా, నువ్వు పాటలు పాడతానంటున్నావు కదా, నువ్వు ప్రసంగం చేస్తానంటున్నావు కదా, అయితే సరే రారా, మోకాళ్ళు లేరని చెప్పి అన్నాడు ఈసన్న గారు. ఏం చెప్పమన్నాడండి? మోకాళ్ళు లేరా, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామనంటే దెబ్బకి పారిపడండి నిజంగా. అర్థమవుతుందా? అంటే మీరు ఇప్పుడు మీకు అర్థమవ్వాలా, మీరు ప్రార్థన చేయట్లేదంటే మీరు ఎవరో, మనం ఎవరమండి? అవునా కదా? నిజం ఇది. వాడు అన్నీ చేసేస్తాడు. పాటలు అంటారా, ఇరగదీసేస్తాడు పాటలు. అజ్జి బాబా రాగం తీస్తాడండి. ఏంటండి ఆ రాగం, ఆ తాళం మనకంటే గొప్పగా చేస్తాడనమాట వాడు. వాక్యం అంటారా, వాక్యం ఏంటండి, చెప్పడం గొప్పే. వాక్యం మన జీవితంలో అన్వయించుకోవాలి. నేను చెప్తాను పిల్లరా, కొందరి జీవితంలో ఇంకా కూడా ఆయన నుండి కార్యం ఆలస్యం అవుతుందనంటే నేను ఒకటి చెప్తానండి. యేసుప్రభు చెప్పిన మాట అనమాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో. అవునంటారు కదంటారా? అంటే ఈ మాటకు అర్థం ఏంటి? నా యందు మీరంటే మనము వాక్యములో నిలిచి ఉండాలి. ఎక్కడ? మనము వాక్యములో నిలిచి ఉండాలి. ఆ వాక్యం మనలో ఉండాలి. గుప్పెడంత గుండెల్లో
ఈ వాక్యం కొలువై ఉండాలి. అంతేగాని గదిలో కూర్చొని టీవీ పెట్టుకొని గుప్పిడంత మనస్సులో అంటే గుప్పిడంత మనస్సు సీరియల్ చూడటం కాదు. అర్థమైందా? ఇంకా మానరో చెప్తున్నాను కదా పిల్లలారా, సంఘాల్లో మీ కుటుంబాల్లో దరిద్రత ఏలుబడి చేయడానికి మీ అవిధేయత కారణం. మీ అవిధేయత కారణం. ఎందుకంటే మీ ఇంట్లో పెద్ద కొరుదే ఉందన్నమాట. ఏముంది? కొరుదే ఉందన్నమాట. ఏంటిది? టీవీ ఉంది. ఆ రిమోట్ కోసం అదో పిల్లదయ్యం. మీకు అర్థమవుతుంది? నిజమండి. ఈ దరిద్రత మీ కుటుంబంలో ఏలుబడి చేయడానికి మనలో ఇంకా అవిధేయతలు ఉన్నాయి. ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆ సీరియల్ మానరు. సీరియల్ బ్యాచ్ ఇంకానే ఉంటుంది. ఒక పక్క నుంచి పిల్లరా లోకము కావాలంటది, ఒక పక్క దేవుడు కావాలంటది. సంఘంలో పిల్లరా ఏంటండి ఈ పిల్లు కూడా పాలు తగ్గుతుందా అని అంటుంటారు. ఎక్కడ ఈ పిల్లు కూడా పాలు తగ్గుతుందా అన్నట్టుగా ఏమీ ఎరగనట్లుగా కూర్చుంటారు ఇక్కడ. నేను చెప్తాను పిల్లరా, మిమ్మల్ని తిడుతున్నాను కాదు. ఏంటి పిల్లరా, దేవుని సేవకునిగా మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత కాలిపోవాలండి యేసునామంలో. చెప్పండి పిల్లరా. చూడండి పిల్లరా, ఇశ్రాయేలుల సర్వ సమాజంలో ఏముంది? భక్తిహీనత ఉంది. భక్తిహీనులు ఉన్నారు. ఆ భక్తిహీనులందరూ కూడా పిల్లరా దేవుని యొక్క దహించు అగ్ని పంపబడి కాల్చివేయబడారంట వాళ్ళందరూ కూడా. ఏంటిది? భక్తిహీనులందరూ కూడా. పిల్లరా మన విశ్వాసంలో కూడా మన సంఘంలో కూడా ఏముండకూడదనంటే భక్తిహీనత ఉండకూడదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. రక్తహీనత ఎంత భయంకరమో భక్తిహీనత కూడా. రక్తహీనత అంటే ఏంటి? బ్లడ్ లేదనుకుని ఉంటావా? చెప్పండి ఒకసారి. నిలబెడతామా? నిలబడలేం. కూర్చుంటామా? కూర్చోలేం. పడుకుంటామా? పడుకోలేం. రక్తహీనత కంటే భయంకరమైనది భక్తిహీనత. అది భక్తిహీనులుగా ఉండకూడదు. సంఘంలోకి వచ్చినప్పుడే ఓ పిల్లరా భక్తి చేయకూడదు. నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. చెప్పాలి గట్టిగా. పిల్లరా నీవు చేస్తున్నటువంటి ఆ భక్తి నీలో రోషం పుట్టించాలి. ఎందుకు అసలు పిల్లరా మనం దేవుని అసలు ఎలా అడగాలంటే, నువ్వు ఎందుకు చేయ ప్రభువా ఇలా అడగాలి మన దేవుణ్ణి. నువ్వు ఎందుకు చేయవు అసలు? నేను నీ మందిరం కోసం, ఏంటంటే సంఘం కోసం, నేను నీ కోసం సమర్పణ కలిగి నా కుటుంబం అంతటిని కూడా నీ పాదాల చెంత పెట్టుకొని నీవే కదా మా దిక్కు, నీవే కదా మా దిక్కని, నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదని, నీవే కదా మాకు ఆశ్రయ దుర్గమని, మా పరిస్థితి అంతా కూడా నీకు తెలుసు కదా ప్రభువా, మా జీవితాన్ని మీకు అర్పించాం కదా ప్రభువా. ఆ సమర్పణ మనకుంటే మనం ఎలా అడుగుతాం? ఎందుకు చేయవు ప్రభువా అని. మీకు అర్థమవుతుందండి? ఎందుకు చేయవు ప్రభువా అని. ఎందుకు చేయవు ప్రభువా? నేను ఇలా అడిగాను ఒకసారి. నేను మట్టపర్రు వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు. పెట్రోల్ కొట్టించుకోవడానికి నేను వెళ్ళిపోతాను. నా బండి రాదు కదా నాకు కూడా. అర్థమవుతుంది మీకు? నేను వెళ్ళిపోతాను, ఏదో రకంగా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాను మట్టపర్రు దాకా. నా బండి రాదు కదండి. బండి లేకపోతే వెళ్ళలేం అంత దూరం. భీమవరం నుంచి మట్టపర్రు అంటే పిల్లరా 27 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట, వెళ్ళాలి. కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు. నేను ఇలాగే అడిగితే ఇస్తారు కొంతమంది. అడిగితే ఇస్తారండి. మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, సన్నీ ఉన్నారు. అడిగితే ఇస్తారు నాకు. కానీ నేను అడిగాను అంతే దేవుణ్ణి, ప్రభువా నాకు అడిగితే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాకు అలా వద్దు. నువ్వు ఎందుకు ఇవ్వవు? నాకు నీ నుండే కావాలి సహాయం. నాకు నీ నుండే సహాయం కావాలి అని చెప్పి నేను అలాగే అడిగితే పిల్లరా ఏంటండి, ఈలోపు పాస్టర్ గారు రత్నరాజయ్య గారు, ఆ పాస్టర్ గారిని పెదపేటలో నుంచి తాడేరు ఉంది కదండి, ఆ తాడేరులో వైఎస్ఆర్ కళను దింపాలన్నమాట. మా ఫిలిప్ పెద్దనానికి ఫోన్ చేశారు. మా పెద్దనానికి ఫోన్ చేస్తే మా పెద్దనాన్న మాట ఇచ్చారు, కానీ వెళ్ళకపోయారు. నాకు ఫోన్ చేశారనమాట. ఎవరో మా పెద్దనాన్న నాకు ఫోన్ చేసి, బాబా ఇలాగ పాస్టర్ గారిని పెద్దపేట నుంచి వైఎస్ఆర్ కళను దింపాలి, నువ్వు వెళ్ళు అని చెప్తే, సర్లే పెద్దనాన్ని చెప్పి నేను మట్టపరి వెళ్తున్నానండి, నా బండిలో పెట్రోల్ ఉండదు, మధ్యలో ఆగిపోవచ్చు అని అంటే, సర్లే అని చెప్పి, సర్లే పెద్దనాన్ని ఏదో రకంగా తీసుకెళ్తానని చెప్పి అలా అప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభా పాస్టర్ గారిని దింపేదాకా వస్తే చాలు పెట్రోలు, తర్వాత ఆగిపోయినా పర్వాలేదు, అక్కడ పడేసి ఏదో రకంగా వచ్చేస్తానని చెప్పి అనుకున్నాను. నిజంగా అండి, ఇది నా మనస్సాక్షి చెప్తున్నాను పిల్లలు, నేను మంచి మనస్సాక్షిగా చెప్తున్నాను పిల్లలు. సర్లే అని చెప్పి పాస్టర్ గారిని ఎక్కించుకున్నాను. బాబా ఎక్కడికి వెళ్తామంటే, పాస్టర్ గారు మట్టపరి వెళ్తున్నానంటే, సర్లే అని చెప్పి
మేము వెళ్తూ ఉన్నాం పిల్లారా. ఆ ప్లేస్ వచ్చేసింది, అయ్యగారిని దింపేశాను. నేను అప్పుడు అడిగాను ప్రభుని, అడిగాను, ప్రభా ఒక్క 100 రూపాయలు ఉంటే సరిపోదు ప్రభా, ఒక్క 100 రూపాయలు అడిగాను అంతే. ఎంతండి? 100 రూపాయలు ఉంటే సరిపోదు ప్రభా, పిడలు కొట్టించేసుకుంటాను, ఇల్లు చేస్తాను. ఒక్క 100 రూపాయల కోసం పిల్లారా నేను అడిగానండి. అడిగితే నేను చెప్తున్నాను పిల్లారా, నా సాక్ష్యం చెప్తున్నానండి, నేను ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి పొందుకున్నది. నేను వేసుకున్న ప్యాంట్ నాకు ప్రభు ఇచ్చింది, నేను వేసుకున్న షర్ట్ నాకు ఏసై ఇచ్చింది. నేను ఎప్పుడు కూడా మా నాన్న అడగను, అసలు ఎవరిని పిల్లారా, అసలు ఏది కూడా అడగను నేను, మా నాన్న కానీ అసలు ఎప్పుడు కూడా అడగను. అప్పుడు పాస్టర్ గారు దిగిపోతూ ఆయన జోబులో నుంచి, నిజంగా చూడండి పిల్లల దేవుడు, ఆయన జోబులో నుంచి ఎలా తీసి నా జోబులు పెట్టేశారండి. జోబులు పెట్టేస్తే పాస్టర్ గారు ఎందుకంటే నా ఉంచుకొని అని చెప్పి అన్నారు అనమాట. సర్లే అని చెప్పి ఆ పక్కనే పిడల బొంకు, ఎస్పీ బొంకు ఉంటుంది అనమాట, వెళ్ళి చూస్తే నేను యేసుప్రభుని ఏసైని ఎంత అడిగాను పిల్లారా? 100 అడిగాను. నాకు ఏసై 300 ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సహాయం? అది ఎందుకు చెయ్యు ప్రభు అని చెప్తే మనం అడగాలండి. ఆ తెగింపు మనలో ఉండాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా, ఆ సమర్పణ మనలో ఉండాలి. నేను మీకు చెప్తున్నాను, నా జీవితంలో పిల్లారా ఇది పెద్దని కాదు, మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు అని చెప్పడానికి నేను విషయం చెప్పానండి. చేస్తాడండి. మీరు విశ్వాసంతో ఉండండి. మీరు దేని కొరకైతే మీరు కనిపెడుతున్నారో, మీరు దేని కొరకైతే మీరు పిల్లరా ప్రాకులాడుతున్నారో, మీరు దేని కొరకైతే మీరు ప్రభు సన్నిధిలో మోకరించి దీవారాత్రములు కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి. నేను చిన్న రిక్వెస్ట్ పిల్లరా, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు విరవండి. బైబిల్లో యేసు రక్తానికి ఎంతైతే విలువ ఉందో నీ కన్నీటికి అంతే విలువ ఉంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా, అంతే విలువ ఉంది నీ కన్నీటికి. నీ ప్రతి కన్నిటిని ఆయన పుస్తకములు రాస్తున్నారనమాట. కవులు అంటే పుస్తకములు రాస్తున్నారనమాట. ఇప్పుడు నీకంటూ పరలోకంలో ఒక బుక్ ఉంటుంది. ఏముంటుందండి? ఒక బుక్ ఉంటుంది. నీకు ఒక బుక్ ఉంటే ఆ బుక్ లాస్ట్ పేజీ ఫిల్అప్ అయిందనుకో, దేవుడు పిల్లలని నేను దీవించడం మొదలు పెడతారనమాట. ఆయన ఫిక్స్ అయితే, ఆయన ఆశీర్వదించాలని చెప్పి ఆయన ఫిక్స్ అయితే ఇంకెవడో కూడా ఆపలేడు. అంతే. మీకు అర్థమవుతుందండి? నీకంటూ ఒక బుక్ ఉంది పరలోకంలో. కన్నీటితో ఆ బుక్ నింపేయి, ఆ పుస్తకాన్ని నింపేయి కన్నీటితో. ఆ కార్యాలు పిల్లరా ఎలా ఉంటాయనంటే, ప్రభా సరిపోదు ప్రభా, ఆపే ప్రభా అంటావు నువ్వు. ఇంకా ఆపడం. ఇంకా క్రైస్తవుడు ఎలా ఉండాలి పిల్లరా? క్రైస్తవుడి చేతులు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇలా ఉండాలంట. ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలండి అంటే ఏంటి? ప్రభా నువ్వు నాకు ఇవ్వని అర్థం. ఇచ్చిన తర్వాత పోయి ఎవరికని చెప్పి ముడిచేసుకోవడం కాదు. నువ్వు నాకే ఏంటండి, నాకే కావాలని పిల్లరా మనం ముడుచుకోవడం కాదు. ఆయన ఇస్తూ ఉంటే నువ్వు ఎలా పెట్టాలి? ఆయన ఇస్తూ ఉంటాడు, నువ్వు ఇచ్చేస్తూ ఉండాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అప్పుడే నువ్వు దీవించబడతావు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం, మేలు అనమాట. నువ్వు ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకుంటున్నావా? నువ్వేం చేయాలా? అంతే, ఇస్తూ ఉండాలి అంతే. నువ్వు ముష్టోడు వచ్చినప్పుడు పైకి వెళ్ళరా, కిందకి వెళ్ళరా, ఎడకెళ్తాడు పైకి చెప్పండి ఒకసారి. చేతులు ఖాళీ లేవు బాబా, అంత బిజీ అండి నువ్వు. అంత బిజీయా? కొంతమంది నిజమండి, వాస్తవం అసలు చెప్తున్నారు పిల్లలు. పైకి వెళ్ళరా, కిందకి వెళ్ళరా, చేతులు ఖాళీ లేవు, మళ్ళీ రా, మళ్ళీ వస్తాను, మళ్ళీ అడిగి గెస్ట్రా చెప్పండి ఒకసారి. ఏంటండి ఎంత దారుణంగా మాట్లాడతారు కొంతమంది అండి. సహాయం చేయరండి, సహాయం చేయలేదు పిల్లరా. అందుకని వారు కూడా ఆయన సహాయం కోసం వేడుకున్నారు. వేరొక దిక్కు నుంచి చూడండి పిల్లరా, ఆయన దగ్గర నుంచి సహాయం వచ్చింది వాళ్ళకి. ఆయన దగ్గర నుంచే సహాయం వచ్చిందండి. ఆఖరిగా చూడండి పిల్లరా, 18వ వచనం నుంచి, యెహోషాపాతు రాజు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. దేనికి వీళ్ళు దేనికి నమస్కరించారండి? దేనికి నమస్కరించారండి? ప్రభు మాతో మాట్లాడారు, ప్రభు మా మనవి ఆలకించారు కాబట్టి. అర్థమవుతుందండి? ఇంకా ప్రభు మా మనవి ఆలకించారు, మా ప్రార్థన అంగీకరించారు, మా విచారణకు చెవినిచ్చారు, మాతో మాట్లాడారు కాబట్టి ఇంకా మాకు భయం లేదు. మీరు పాడతారు కదా, ఏ తెగులు మీ గుడారము
సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా కదా. ఏ తెగులు కూడా ఎప్పుడు ధైర్యం ఎప్పుడండి? ఇప్పుడు ఒకటి చెప్తాను పిల్లారా, మీరు ఎవరినైనా నొప్పి అడుగుతారు మామూలుగా, చెయ్యి అంటే చేయి బదులు కింద రొటేషన్ కోసం. అప్పు అడిగిన తర్వాత ఆడిస్తానంటాడు, వచ్చేదాకా మనకి అయ్యి బాబోయ్ ఆడిస్తాడు ఎవడో, అయ్యి బాబోయ్ చేతులు నలిపేసుకుంటాం మనం, పూలు చేస్తాం మనం. పని అయిందా పని అయిందా పని అయిందా పని అయిందా అని, అవునా కదా. చేతుల్లోకి వచ్చేసిన తర్వాత అబ్బా మనసు ఎంతో అంటే నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా అన్నట్టు కూర్చుంటాం మనం. ఎప్పుడు అది నేను చెప్తాను పిల్లారా, యేసుప్రభు అంటారు, అడిగిన వాటినెల్లా పొంది ఉన్నారని నమ్మి మీరు ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నువ్వు అడిగేసావు ప్రభు సన్నిధిలో, నువ్వు ప్రార్థన చేసావు ప్రభు సన్నిధిలో, ఆయన చూసుకోవడం ఆయన చూసుకుంటాడు అంతే. ఇంకా ఆయన చూసుకుంటాడు అంతే. ఇంకా నీకు వచ్చేసింది కదా ఆ ప్రత్యుత్తరం, ఆ ప్రశ్నకు ఆన్సర్, ఆ ప్రశ్నకు జవాబు వచ్చేసింది కదా, నువ్వు అలా కూర్చో అంతే. ఓరక్కనే అలాగే పిల్లారా, ఓరక్క నిలబడండి అంతే. మీరు ఓరక్క నిలబడితే మీరు ఆయన కార్యాన్ని చూస్తారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఓరక్కనే నిలబడితే మీరు ఆయన కార్యాన్ని చూస్తారంతే. 20వ అధ్యాయము చదవండి అమ్మ, 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యముకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. హల్లెలూయా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. చెప్పండి సార్, మీ పక్కలు చెప్పండి, యేసయ్యని నమ్ముకొని చెప్పండి బాబా. ఏంటండి పక్కన గొడవలు ఉన్నాయి మీకు మీ గొడవలు ఉన్నాయా? చెప్పండి మరి, పక్క చెప్పండి. యేసయ్యని నమ్మా ఏంటండి, యేసయ్యని నమ్ము అక్క, యేసయ్యని నమ్మండి. ఏంటండి మీరు బయట ఎలా ఉన్నా పర్లే, ఇక్కడ మట్టికి ఎలా ఉన్నా చేసా ఎలా ఉండదు. మీకు గొడవలు ఉన్నాయి ఏంటండి? ఏం లేవు కదండి. అది కాబట్టి సమాధానంగా ఉండాలి మనందరం కూడా. ఎవరమ్మ పిల్లరా? సమాధాన కర్తయ్యగు అధిపతి పిల్లలం మనం కూడా సమాధానంగానే ఉండాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మీరు యెహోవాను నమ్ముకోండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక పక్క నుంచి ప్రార్థన చేశారు, చెప్తున్న చూడండి పిల్లలు. ఒక పక్కన పిల్లలు నలుదిక్కుల నుంచి భయంకరమైన పరిస్థితి. తర్వాత వీళ్ళు యెహోషాపాతు రాజు భయపడ్డాడు, విచారం చేశాడు. తర్వాత పిల్లరా పూర్వపు దినాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారితో చేసినటువంటి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని జనుల మధ్య నిలబడి చెప్పాడు. తర్వాత పిల్లరా ప్రార్థన చేశాడు. తర్వాత ఏమైంది పిల్లరా? దేవుని యొక్క ఆత్మ యహాజీయుల మీదకి వచ్చి వారికి ప్రత్యుత్తరం ఇచ్చిందండి. తర్వాత పిల్లరా ఇక్కడ చూడండి, ప్రత్యుత్తరం ఇచ్చినా సరే, నేను రేపు పొద్దున్న మీతో వారితో యుద్ధం చేస్తానన్నా సరే ఏం చేయాలి? మీరు ఇప్పుడు ఏం చేయాలా? విశ్వాసంతో ఉండాలి. ఇప్పుడు మీరు యేసయ్యని నమ్ముకోవాలి. యేసయ్యని మీరు మీ విశ్వాసం యేసయ్య మీద ఉంచాలి. పిల్లరా మీరందరూ కూడా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు మీరు చూడాలి. యేసు వైపు మీరు చూడాలి. యేసు వైపు మీరు చూస్తే పిల్లరా, ఎందుకంటే ఇంకా రావట్లేదేంటి, ఇంకా సహాయం మనకు రావట్లేదేంటి అనుకోవచ్చు. అందుకనే యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వారులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీరు యెహోవాను నమ్ముకొనుడి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మీరు యేసయ్యని నమ్మండి. మీ విశ్వాసము యేసు మీద ఉంచండి. యెహోషాపాతు రాజు మీద కాదు, యహాజీయేలు మీద కాదు. యహాజీయేలు మీదకి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారి మీద మీ విశ్వాసాన్ని ఉంచండి. ఎందుకనంటే మీ విశ్వాసం యేసు మీద ఉంచారంటే మీ కార్యం అంతా కూడా సఫలపరచబడుతుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి పిల్లారా 21వ వచనం పిల్లారా, 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారమును ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడు అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.
నియమించెను. వారు పాడుటను స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక పక్కన వారు ప్రార్థన చేశారు. చెప్పాడు యెహోషాపాతు, మీరు విశ్వాసంతో యెహోవాను నమ్ముకోనండి. ఇప్పుడు ఏం చేశారు పిల్లలు? ఇక్కడ ఈ లాస్ట్లో ఏం చేశారండి? స్తుతించారు. ఏం చేశారండి? స్తుతించాలి. స్తుతిస్తే ఏం జరుగుతుంది? నీ స్థితి మారిపోతుంది అనమాట. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నీ స్థితి మారిపోవాలంటే నీవు స్తుతించాలి. స్తుతించాలి. ఎప్పుడు కూడా మనము కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లిస్తూ పిల్లరా అంటే మన నోట ఎప్పుడు కూడా స్తుతి అనేటువంటి మాట మనలో ఉండాలి, మన నోట ఉండాలి. ఎందుకంటే పిల్లరా వారు కూడా స్తుతించారు కాబట్టి వాళ్ళు అలా నుంచున్నారంతే, పాటలు పాడుతున్నారు. యెహోవా కృప నిరంతరం ఉండని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు, వారు పాటలు పాడుతూ ఉన్నారు, వారు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, సంగీతముతో దేవుని గణపరుస్తూ ఉన్నారు. శత్రు సైన్యం అంతా కూడా వారిలో వారే అండి, వారిలో వారే పిల్లారా ఒకరినొకరు చంపుకొని పిల్లారా హతులైపోయారండి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళందరూ హతులైపోయారు అన్నమాట. అంటే స్తుతిని దేవుడు యుద్ధంగా మార్చాడు అనమాట. స్తుతిని దేవుడు యుద్ధంగా మార్చేసాడండి పిల్లరా. ఆఖరిగా చూడండి పిల్లరా, 24వ వచనం 25వ వచనంలో వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మటుకు తీసుకుని తాము కొనుక్కోగలిగిన దానికంటే ఎక్కువగా పోల్చుకొనిరి. కొలసొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టిను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారు ఇక్కడ సవాల్ అయిపోయారు. సవాల్ మీద ఏముంది పిల్లరా? బోల్డ్ బంగారం కదండి, బోల్డ్ సంపద ఉందండి. అంటే సవాల గుట్టని దేవుడు సంపద గుట్టగా మార్చాడు అనమాట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అది అంటే ఇప్పుడు చూడండి, అక్కడ చిన్నదే ఫస్ట్ నుంచి చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. ఇది వాళ్ళు మనం వచ్చి చంపేస్తారు, మన చాప్టర్స్ ఇంకా క్లోజ్ అయిపోతుంది ఇంకా అని భయంకరమైనటువంటి పరిస్థితి. ఆఖరికి వచ్చినప్పుడు మీరు ఏం చేయబాకండి, స్తుతించండి అంతే. స్తుతే స్తుతే స్తుతే. మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే పిల్లరా అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. మారిపోతాయి అంతే. యుద్ధాలు మానిపోతాయి, ఆర్థిక సమస్యలు మానిపోతాయి, అనారోగ్య సమస్యలు మానిపోతాయి. అందుకని మీ కుటుంబాల్లో ఏముండాలనంటే రక్షించబడిన వారి గుడారముల నుంచి ఏమైనా పడతాయండి? రక్షణను గురించిన ఉత్సవ సునాదాలు వినబడతాయి అన్నమాట. సినిమా పాటలు వినబడవు ఏంటండి, బూతులు వినబడవు, కజ్జలు వినబడవు. ఏమైనా పడతాయి? స్తుతి వినబడతాయి అన్నమాట. ఏమైనా పడుతుందండి? స్తుతి. ఎందుకనంటే స్తుతి మన స్థితిని మారుస్తుంది. వాళ్ళందరూ చనిపోయారండి. ఆ గుట్టలన్నీ కూడా, ఆ శవాల గుట్టల మీద ఉన్నటువంటి ఆ బంగారాన్ని, సంపదని ఏంటండి ఏరుకోవడానికి, కూర్చుకోవడానికి 3 దినాలు పట్టిందనమాట. తర్వాత వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారనంటే 26వ వచనంలో 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంటే బాకా కదండి, ఏ లోయ ఉండదు? ఏలో పిల్లరా ఇది? బెరాకా లోయలో. అంటే బెరాకా అంటే ఏంటి పిల్లరా? స్తుతి. వారి యొక్క జీవితాన్ని దేవుడు పిల్లరా ఆశీర్వాదంగా మార్చేశాడండి. వాళ్ళు ఫస్ట్ ఉపవాస కూడికే, తర్వాత కృతజ్ఞత స్తుతి కూడిక. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అది మీ జీవితాల్లో కూడా మీరు ఇక్కడికి వచ్చి ఉపవాస కూడిక చేస్తున్నారు. ఈ ఉపవాస కూడికలు అయిన తర్వాత మీ అందరి ఇంట్ల దగ్గర స్తుతి కూడికలు మొదలవునుగాక. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మీ అందరి జీవితాలు దేవుడు ఖచ్చితంగా పిల్లారా యెహోషాపాతు రాజు ఎలాగైతే జనుల మధ్య నిలబడి ధైర్యాన్ని నింపాడు, తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు, జనులందరిని ధైర్యపరిచాడు, విశ్వాసంతో ఉన్నారు. కడవరకు పిల్లారా దేవుని యొక్క కార్యాన్ని చూడడానికి ఆయన వైపు చూశారు. తద్వారా పిల్లారా వారందరూ కూడా గొప్ప మేలును, ఆశీర్వాదంతో పాటు ఏంటండి
ఆశీర్వాదంతో పాటు ప్రియులారా దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడండి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మీకు మాట చెప్తాను ప్రియులారా, ఒక వ్యక్తి దేవుడు తప్ప వేరొక దిక్కు లేదంటే మీకు అర్థమవుతుందండి. ఒక వ్యక్తి దేవుడు తప్ప వేరొక దిక్కు లేదంటే ఆ వ్యక్తి గొప్ప స్థానంలో ఉన్నాడు అనమాట. మీకు అర్థమవ్వాలి మాట. మీకు దేవుడు తప్ప వేరొక దిక్కు లేదంటే మీరు గొప్ప స్థానంలో ఉన్నారనమాట. గొప్ప స్థానంలో ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన అందరం కూడా ప్రియులారా, ఆయన మాటలు ఏంటో, ఆయన కార్యాలు ఏంటో మన అందరికీ తెలుసు కదండి. దృష్టాంతములుగా ఎన్నో రాయబడ్డాయి వాక్యంలో, పలు రకాలుగా పలు విధాలుగా. ఇదిగో ఆదిలో నేను అలా చేశాను ఇలా చేశానని చెప్పి ప్రియులారా, భయంకరమైనటువంటి మహాసముద్రాన్ని 2 పాలు చేసి నా ప్రజలు నడిపించాను. ఇదిగో ఆ దేవుణ్ణే, అలాంటి దేవుణ్ణే, ఆ దేవుణ్ణి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు. మనం మారిపోతామండి, ఆయన మారడు అనమాట. ఆయన మారడండి. కాబట్టి అలాంటి దేవుణ్ణి యెహోషాపాతు జీవితంలో చేసినటువంటి ఆ దేవుడే, యెహోషాపాతు జీవితంలో ఆ రాజ్యం పట్ల ఆ కార్యాన్ని చేసినటువంటి ఆ దేవుడే ఈనాటికి సజీవుడిగా ఉన్నాడు. నువ్వు నీ పరిస్థితిని బట్టి, నీకు కలిగినటువంటి ఆ కష్టాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తున్నావేమో, ఖచ్చితంగా దేవుడు నీ పక్షమున ఉండి నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. చూడండి పిల్లారా, అక్కడ దేవుడి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన అసలు ఏం చేశారంటే పిల్లారా, నోవాహు ఓడ దగ్గరకు నీటిని రప్పించాడండి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నోవాహు ఓడ దగ్గరికి నీటిని రప్పించాడు. అవునంటారు కదంటారా. చుట్టుపక్కల అసలు అక్కడ ఏమీ లేవు, అసలు వర్షాల్లో అసలు ఏమీ లేవు. నోవాహు ఓడ దగ్గరికి నీటిని రప్పించాడండి. నీటిని 2 పాయలు చేశాడండి. నీటిని 2 పాయలు చేశాడు. పిల్లరా, బండ నుండి నీటిని రప్పించాడండి. మారా నీటిని మధురంగా మార్చాడు. ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆ నీటి మీదే నడుచుచూ పిల్లారా నీ విశ్వాసాన్ని బలపరుస్తూ నేను చేస్తున్నాను, నువ్వు కూడా చెయ్యాలి, నువ్వు కూడా చేయగలుగుతావు. అందుకనే పిల్లారా, ఈ లోకంలో మనం అసలు ఎవరిని చూడొద్దు. ఎవరిని చూద్దామండి? యేసయ్యను చూద్దాం. యేసయ్యను చూస్తే మన జీవితం పిల్లారా ఒక పరమార్థం జరిపోద్ది అనమాట. లాస్ట్లో కూడా చెప్పారు పిల్లారా, దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది. మన పోకడెప్పుడో మనకు తెలీదు, ఆయన రాకడెప్పుడో మనకు తెలీదు. కాబట్టి నీవు సిద్ధపడాలి, నీతో ఉన్నటువంటి సమూహాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ వరుడైనటువంటి యేసు ప్రభువు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి సిద్ధపడినటువంటి వధువు సంఘంగా మనం అందరూ కూడా మార్చబడదాం. మనము ఈ లోకం మట్టుకే మనం పిల్లరా ఈ లోకంలోనే ఆశీర్వాదం కోసం, అంటే ఈ లోకం అనేటువంటి ఆశీర్వాదం కోసం మనం ప్రభువుని నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకోళ్ళు ఎవరు లేరనమాట. అర్థమవుతుందండి? మనకంటే దౌర్భాగ్యులు ఇంకోళ్ళు లేరు. ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవాలంటే, యేసయ్యను పిల్లరా యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకం వస్తుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. పరలోకం ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే సిద్ధపాటు ఉండాలి. మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అవన్నీ మర్చిపోవకండి. కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి చేరి మీ యొక్క మనవిని కృతజ్ఞతాపూర్వకముగా మీ మనవిని ప్రభువుకి చెప్పండి. ఖచ్చితంగా మీ దేవుడు, మనందరి దేవుడు మన జీవితాల్లో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. అలా లేచి నిలబడదాం. మోకరించేవారు మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. చిన్న తీర్మానంతో మన అందరూ కూడా ప్రార్థన చేయబోతున్నామండి. చిన్న తీర్మానంతో మనందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. చిన్న తీర్మానంతో. చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితి నీ కుటుంబంలో. నువ్వు ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నావు అనంటే, నువ్వు ఇంకా దేవుణ్ణి సమీపించలేకపోతున్నావు అనంటే, దేవుణ్ణి సమీపించి దేవా నీవే మా దిక్కని ప్రార్థన చేయలేకపోతున్నావు అనంటే, నీ ప్రార్థన దీపం మారిపోయింది. నీ ఆత్మ ఆరిపోయిందండి.
ప్రార్థించండి అమ్మా. నేను చెప్తే మీరు చేయొద్దు ప్రార్థన. మీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, అందుకనే ప్రియులారా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో తలంచుకోండి. తలంచుకొని మీరందరూ కూడా ప్రభువుని స్తుతించడం ఆవశ్యకం. ఆవశ్యకం ఆవశ్యకమండి. అమ్మ, మీ ఇంట్లో మీ పరిస్థితి మీ అందరికీ తెలుసు. నీ భర్త గురించి నీకు తెలుసు. నీ పిల్లలు నీ మాట వింటలేదని నువ్వెంతో రోధిస్తూ ఉన్నావు. నీకు గర్భఫలం లేదు, నువ్వు రోధిస్తూ ఉన్నావు. నమ్మండి, విశ్వసించండి, ఈ క్షణమందే నా దేవుడు కార్యం తలపెట్టబోతా అన్నట్టు. ఈ క్షణమందే నా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని రూఢిపరచబోతా ఉన్నాడు. ప్రార్థించు, ప్రార్థించు, మెలకువగలిగి ప్రార్థించు. యెహోషాపాతు రాజు, యూదా వారందరూ కూడా ఉపవాస దినము సాటించి వారందరూ ప్రార్థించారండి. అమ్మా మోకరించమ్మా, అమ్మ నోరు తెరిచి ప్రార్థించమ్మా, కన్నీటితో ప్రార్థించమ్మా. నా దేవుడు దేన్నైనా దాటిపోతాడేమో గాని నీ కన్నీటిని దాటిపోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మనిధి మారిపోయిందా? నీ ప్రార్థన అనే బలిపీఠం తొలగిపోయిందేమో, పాడైపోయిందేమో. ఈ ఉపవాస దినాలు దేనికంటే నీ ప్రార్థన జీవితం మెరుగుపరచబడ్డానికి, నీ ప్రార్థన జీవితం మరలా కట్టుకోవడానికి. వివాహమై చాలా దినాలు అయిపోయిందా? చాలా రోజులైపోయిందా? గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావా? ఆనాడు హన్నాను జ్ఞాపకము చేసుకున్న దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకోబోతా అన్నాడు. ఆనాడు ప్రియులారా ఎలిజబెతును దర్శించిన దేవుడే నిన్ను దర్శించబోతా ఉన్నాడు. ప్రార్థించమ్మా, ప్రార్థించు, విసుగుపోకు. పేతురు గారి గురించి సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థన చేయుచుండిరి అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా కన్నీటిని దాటిపోకండి అయ్యా. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని కటాక్షించండి, అయ్యా, మమ్మల్ని కటాక్షించండి అయ్యా. మాకెన్నో భయాలున్నాయి, మాకెన్నో కలవరాలున్నాయి. మా కుటుంబంలో ఒక సరైనటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి ప్రభువా మమ్మల్ని దర్శించయ్యా, మా ప్రార్థన ఆలకించయ్యా. ఇప్పుడే వెనువెంటనే మా పట్ల మీరు కార్యాన్ని రూఢిపరచాలి ప్రభువా. దేవా మా ప్రార్థన ఆలకించండి, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు మీ యొద్దకు వస్తారని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థించమ్మా, నోరు తెరవమ్మా. అమ్మా, నీ స్వరం ఆయన సన్నిధికి వినబడాలి. నీ హృదయ ఘోష ఆయన సన్నిధికి వినబడాలి. దేవునికి సన్నిధికి వినబడే ప్రార్థన చేయి. దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన చేయి. సంఘం కొరకు ప్రార్థన చేయి. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలని ప్రార్థన చేయి. సంఘం ఇంకా కూడా బలమైనటువంటి ఆత్మశక్తితో, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడాలని ప్రార్థన చేయి. మీ సేవకుడు ఇంకా బలమైన పాత్రగా అభిషేకించబడి వాడబడాలని చెప్పి ప్రార్థన చేయి. నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి. నీ భార్య గురించి ప్రార్థన చేయి. నీ కుమారుడు గురించి ప్రార్థన చేయి. నీ కుమార్తె గురించి ప్రార్థన చేయి. కన్నీటితో ప్రార్థన చేయి. నా దేవుడు ఈ క్షణమందే నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతాం అన్నాడు. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా
ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రార్థించండి, ఆయన చిత్తం కొరకు ప్రార్థించండి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, ఈ లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చెయ్యకు ప్రభువా, నీ నుండి వేరు చేయవు, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు, నీ నుండి వేరు చేయకు ప్రభువా, నీ నుండి వేరు చేయకు. అవును ప్రభువా, వేరు చేయదు ప్రభువా. ప్రార్థించకపోయినా, నువ్వు ఆయనతో మాట్లాడకపోయినా ఆయన నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన నీ గురించే పరితపిస్తూ ఉన్నాడు. నీ పట్ల ఆయన కార్యాన్ని ప్రత్యక్షపరచాలని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. సంగమా, అతి ఆశతో ప్రార్థించు. సిద్ధపడాలి, ఆ సిద్ధ మనసు మనలో ఉండాలి. నా జయించడి నీ కృపామృతము. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమాస్వరూపి మా నిత్య ఆశ్రదుర్గమని యేసయ్య, ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ప్రభు, ఇక్కడ ఎందరైతే నీ బిడ్డలు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారి ప్రతి ప్రార్థన మీ సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరునుగాక. ఆమె చెప్పండి గట్టిగా, జ్ఞాపకార్థముగా చేరునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలు చేయునుగాక. మీ జీవితాలను దేవుడు ఒక మేలును ప్రత్యక్షపరచబోతా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఉండగానే, చప్పట్లు కొడుతూ ఉండగానే ఆ దేవుడు మీ జీవితంలో మేలు చేయబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ముయ్యబడిన ప్రతి కరము తెరవబడబోతా ఉంది ఈ సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, దర్శించండి దేవా, దర్శించండి దేవా, మా మధ్యలోనికి దిగిరండి దేవా. పరిశుద్ధాత్మ దేవ, దర్శించండి తండ్రి. మా జీవిత ప్రభా, నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదు ప్రభు. ఆకాశం అందు నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా? మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. నీవు తప్ప మా ఆక్రందన విను ప్రభువా, మా గుండె ఆవేదన విను ప్రభువా, మా కన్నిటిని దాటిపోకు ప్రభువా. ఆ యాయీరు ఎలాగైతే ప్రభువా, ఆ తీమయి కుమారుడకు భర్తిమయి ఎలాగైతే దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా అని ప్రార్థించాడు కదా ప్రభువా, అని కేకలు వేశాడు కదా ప్రభువా. ఆ ప్రార్థన ఆలకించు ప్రభువా. మమ్మల్ని దాటిపోకయ్యా, మమ్మల్ని దాటిపోకయ్యా. ఆ ప్రార్థన దాటిపోకయ్యా, 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 దాటిపోద్దు ప్రభువా. మీరు కార్యం చేయకపోతే ఇంకెవ్వరు చేయలేరు ప్రభువా. చెయ్యండి ప్రభువా. ఈ ఒక్కసారికి మా అవిధేయతను క్షమించండి ప్రభువా, మా అయోగ్యతను క్షమించండి, మా అపరాధాన్ని క్షమించండి, మమ్మల్ని శుద్ధీకరించండి, నీ సన్నిధికి మమ్మల్ని అందరిని కూడా చేర్చండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీ దాసుని మీరు బలమైన పాత్ర మీరు వాడుకున్నారు తండ్రి, అందులోకి స్తోత్రములు చెల్లించుకుంటూ మా జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో మేలు, అద్భుత, ఆశ్చర్య కార్యములు జరిగినట్లుగా మీరు సహాయమును అందించమని ప్రార్థిస్తూ
దైవజనులు నాయన ప్రకాశాన్ని బట్టి, వారి సంఘాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వీరందరిని బట్టి నీ కృపను ఏమాత్రం కూడా తక్కువ చేయొద్దు. మా ప్రతి ఒక్కరి జీవితంలో మేలును చేయమని ప్రార్థిస్తూ మీకే మహిమ చెల్లిస్తూ నన్ను వాడుకున్నందుకే కృతజ్ఞత చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మనవులన్నీ కూడా పరిశుద్ధాత్మని సమక్షంలో పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్.